ఈనాడు మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన పాఠశాలకి ఎన్నో విశిష్ట అతిథులు. మన పాఠశాల పెరుగు ఉండదు, కానీ మన విద్యార్థులకు సంవత్సర కాలం పాటు మా పాఠశాలకు ఏది కావాలన్నా గత సంవత్సరం నుంచి మాకు స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని కూర్చి ఈ యొక్క అడాప్టింగ్ చేసుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ రాయంచ ప్రభాకర్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే వారు 11:20కి వచ్చారు. వారు పాఠశాల మీద చాలా ప్రేమ ఈ విధంగా పిల్లల మీద ఉంది కాబట్టి. అదేవిధంగా మా ఆత్మీయ అతిథి దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే. క్లాప్స్ అన్న. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చైర్ కూడా సార్తో ఒకసారి మాట్లాడిపోయినాడు. అయితే పోతున్నాను మైక్ సెట్ ఇస్తుంది మీతోటి. హలో, 3 క్లాస్ అన్న. థ్యాంక్ యూ సార్.
పోస్ట్ ఉత్తరం వచ్చిందా నాకు? ఏం ముచ్చట? మీ అమ్మాయి పంపించింది హైదరాబాద్ ఇక్కడ సంతకం పెట్టండి. నాస్తి మొత్తం రాసుకున్నావా? కాదు ఇచ్చామో లేదా అన్నంత చింటిగా ఎవరు తింటిగా ఏడున్నావురా? ఏం చేస్తున్నావు? ఇట్రా. ఏంటిది మమ్మీ? ఉత్తరం వచ్చింది చదువురా. మై డియర్ పేరెంట్స్. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావురా? ఏమైందిరా? చింటిగా ఏమైందిరా? అరే చింటిగా అంటే చింటిగా ఏమైంది? ఏమోరా ఉత్తరం చదవమంటే ఎడుతుండు. మై డియర్ పేరెంట్స్, నేను ఇక్కడ బాగానే ఉన్నా, మీరు అక్కడ ఎలా ఉన్నారు? నాకు ఉద్యోగం వచ్చింది. నేను ఉద్యోగం చేయకముందు ఒకసారి ఇంటికి వస్తాను. ఇట్లు మీ ప్రియమైన కూతురు మహాలక్ష్మి. ఆంటీ, మీ పెద్ద కూతురికి ఉద్యోగం వచ్చిందంట. ఓ నీ నోట శేఖర్ వేగంత మంచి వార్త చెప్పినాయి. దానికి ఎందుకు ఎడుతున్నావురా? మమ్మీ, అది నాకు చదువు రాలేదు. చదువు రాలేదా? అమ్మ చింటి వాళ్ళ ఇంట్లో ఉందని. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా వెళ్ళిపోతున్నా. ఏం చెప్తా? అవునా? అదే మీ కొడుకు ఏ స్కూల్ అవుతుండు? ఇక్కడనే మన ఊర్లో లేదా పురాణిపేట స్కూల్, ఆ స్కూల్లోనే చదువుతాండు. అంత మంచిగా చెప్తారు ఆ స్కూల్లో? అవును, మంచిగా చెప్తారు. అవునా? ఫీజు కడతారు ఏమన్నా? ఫీజు గట్ల ఏం లేదు. మంచిగా మధ్యాహ్నం సన్న బియ్యం బువ్వ పెడతారు, మంచిగా బట్టలు ఫ్రీ అవుతారు, బుక్స్ ఇస్తారు, మంచిగా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఇంగ్లీష్ మీడియం ఇంకా అయింది. మా కొడుకు ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియమేనా? నా కొడుకు ఏదో పొద్దున్న లేవాలా, టిఫిన్ పెట్టాలా, వ్యాన్ తోలేలా, ఇంకైనా చదవత్తలేదు. నా కొడుకు అదేం లేదు. ఒక ఛాయ్ పోతే ఛాయ్ తాగుతాడు, ఇక మధ్యాహ్నం బల్లనే తింటాడు. బల్లనే తింటాడు. మన స్కూల్ నా కొడుకుని పంపిస్తా. పంపే మరి. ఎందుకు? నేను రోజు వ్యాన్లో పోతా కదా. అన్ని సైకిల్ పో, సైకిల్ మీద సరే. మేమంతా ఉద్యోగాలు చేస్తున్నామంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని మంచి మార్కులు పొంది మార్కులతో పాటుగా అన్ని యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, మిగతా సోషల్ యాక్టివిటీస్ కానీ అన్నింటిలో పార్టిసిపేట్ అయ్యి సమాజం అంటే ఏంటి అని తెలుసుకొని ఉద్యోగాలకు వచ్చినాము. అట్లా వచ్చిన వాళ్ళంతా కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సమాజానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ రోజున సమాజంలో మనం స్వాతంత్రానంతరం 73 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఈ ప్రగతి సాధించినవంటే గవర్నమెంట్ స్కూల్స్ వల్లనే. ఈరోజు వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక చిన్నారులు చక్కటి నాటిక ప్రదర్శించారు. ఆ నాటికలో చాలా చక్కగా వివరించారు. వాళ్ళ అబ్బాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తూ ఉంటాడు. రోజు స్కూల్లో మా బస్సులో ఏసీ బస్సులో వెళ్తుంటాడు, వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటారు. స్వయంగా వాళ్ళే సైకిల్పై కానీ నడుచుకుంటూ కానీ వెళ్ళి స్కూల్ అటెండ్ అయ్యి మధ్యాహ్న భోజనం, గవర్నమెంట్ మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించింది. సన్నబియ్యం ఏదైతే సీఎం గారి మనవడు సన్న రైస్ తింటున్నాడో అదే రైస్ కూడా మనం పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం ఇది. మేము చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్న భోజనం అనేది లేదు. ఒకనొక టైంలో బ్రేక్ఫాస్ట్ ఇస్తుండే, ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా ఇస్తుండే. అది లంచ్ అంటే మీకు చాలా మంచి అవకాశం ఇది. ఇదంతా అర్థం చేసుకోవట్లేదు. ప్రైవేట్ స్కూల్స్లో యూనిఫామ్, ఆ కలర్ఫుల్నెస్ చూసి ప్రైవేట్ స్కూల్స్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మళ్ళా మనం పాత రోజులకు వెళ్ళాలి. ఎంత మంచి స్టాఫ్ ఉంది, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంది, ప్రపంచ జ్ఞానం తెలిసినటువంటి అధ్యాపకులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ వదిలేసి మనం ప్రైవేట్ స్కూల్లో చూస్తే అంత పెద్ద ఎక్స్పర్ట్స్ ఏమి ఉండరు. ఏదో ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్స్, డిగ్రీ డ్రాప్అవుట్స్, లేదంటే డిగ్రీ అయిపోయిన తర్వాత క్వాలిఫైడ్ ఈ టీటీసీ చేయకుండా, బీఈడీ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని 5,000కి 6,000కి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని టీచర్స్గా పెట్టుకొని స్కూల్స్ నడుపుతున్నటువంటిది
అందరికీ తెలిసిన విషయం ఇది. వేరే మన దగ్గర తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం క్వాలిఫైడ్ టీచర్స్, టీటీసీ బీఈడి చేసినటువంటి టీచర్స్, ఎంఈడి చేసినటువంటి టీచర్స్ వాళ్ళ వాళ్ళ చదువులకు వాళ్ళ క్వాలిఫికేషన్స్కి మనం విలువని ఇవ్వట్లేదు. స్కూల్స్కి వెళ్ళట్లేదు, పూర్తి అటెండెన్స్ ఉండట్లేదు. చాలా స్కూల్ చూసినట్టయితే మేము చదువుకున్న రోజుల్లో ఒక్కొక్క స్కూల్లో 500 నుంచి 1000 స్ట్రెంత్ ఉంటుండే, గ్రేట్ స్ట్రెంత్. ఈరోజు చూస్తే 80 మంది, 10 మంది టీచర్స్, మిగతా స్టాఫ్ అంతా కలిపితే 15 మంది. వాళ్ళకి సాలరీస్ నియర్లీ 15,500 లేదా 75, 7.5 లక్షలు 8 లక్షలు పర్ మంత్ గవర్నమెంట్ వెచ్చిస్తుంది. అది సంవత్సరానికి లెక్క కట్టినట్టయితే మరి ఎంత అవుతుందండి? 1 కోటి. ఒక స్కూల్ పైన 1 కోటి రూపాయలు గవర్నమెంట్ దానికి విలువనివ్వకుండా మనం ఈరోజు చేస్తున్న పని ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ స్కూల్కి పంపడం, వాళ్ళు అడిగిన ఫీజులు ఇవ్వడం, వాళ్ళు అడిగిన బస్ ఫేర్ ఏదైతే ఉంటుందో బస్ ఫేర్ ఇవ్వడం, తర్వాత యూనిఫామ్స్ వాళ్ళు ఏ యూనిఫామ్ పెడితే ఆ యూనిఫామ్ దానికి ఎంత కాస్ట్ అంటే అంత కాస్ట్ ఇవ్వడం, కొన్ని లక్షలు స్పెండ్ చేయడం. పిల్లల్ని విద్యావంతులు చేయాలంటే విద్యను కొనుక్కోవడమే, విద్యను అభ్యసించడం కాదు. ఇక్కడైతే విద్యను అభ్యసించడం, అక్కడైతే విద్యను కొనుక్కోవడం. ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కళాశాలల్లో విద్యను కొనుక్కోవాలి. కాబట్టి పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా మీరంతా మీ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీ నేబర్స్, పక్క వాళ్ళందరికీ వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా మంచివి. ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రపంచ జ్ఞానం ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్ తరువుగా ఉంటారు అని చెప్పి మీరంతా కూడా మీ నేబర్స్, పిల్లలకి, తల్లిదండ్రులకు కూడా చెప్పండి. చాలా వరకు పేరెంట్స్కి అవగాహన లేకుండా ప్రైవేట్ స్కూల్స్ అంటే అందులో రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్లో రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. తప్పు కాన్సెప్ట్ అది. గవర్నమెంట్ స్కూల్స్లో మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్టయితే 100% రిజల్ట్ ఉంది. కాబట్టి మీరంతా కూడా మీ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీ ఇంటి నేబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అందరితో కూడా చెప్పండి. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుందాం. మనం ఈ స్కూల్, ఈ యొక్క స్కూలే కాదు, ప్రతి ఊళ్ళో కూడా, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కానీ, ప్రతి గ్రామంలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ పెరిగే విధంగా మనం ఎంతైనా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత వెచ్చిస్తున్నాము, ప్రజాధనాన్ని అంతగా వెచ్చిస్తున్నాం. వెచ్చించినటువంటి ధనానికి మనం రిజల్ట్స్ తీసుకోవట్లేదు. కాబట్టి దానివల్ల నష్టపోయేది మనమే. మన డబ్బులు మనమే పోతున్నాం, మన అభివృద్ధి మనం చేసుకోలేకపోతున్నాం. అదేవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇదంతా సంపద అంతా పోతుంది. ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ స్కూల్స్ ఇవాళ సమాజాన్ని శాసించే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ కాలేజెస్లో కానీ, గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్ చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ, ఇంటర్ కాలేజ్, యూనివర్సిటీ లెవెల్లో స్పోర్ట్స్ కానీ, నేషనల్ స్పోర్ట్స్ కానీ, నేషనల్ లెవెల్లో అందరినీ తీసుకెళ్ళడం, ఎన్సీసీ లాంటి అవన్నీ కూడా చేయించడం. ఎవరు కూడా ఎన్సీసీ వైపు పిల్లలు మొగ్గు చూపట్లేదు. ఎన్సీసీ ఇంపార్టెన్స్ ఏందో ఎవరు చెప్పట్లేదు ఎవరికి. కాబట్టి పిల్లలంతా, ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా ఫ్యూచర్లో మీరు ఎన్సీసీ కంపల్సరీగా డిగ్రీ విద్యలో జూనియర్ కాలేజ్ కూడా ఉందా ఇక్కడ? నేను ఆర్డీ క్యాంప్ కూడా చేశాను. నేను ఢిల్లీలో 1989లో 26 జనవరి పరేడ్లో నేను పార్టిసిపేట్ అయ్యాను. కాబట్టి చెప్తున్నా, ఎన్సీసీలో జాయిన్ అయితే మీకు ఆర్మీలో జాయిన్ ఆర్మీ ఎంత డిసిప్లిన్ చెప్తుందో, ఆర్మీలో ఎంత డిసిప్లిన్ వస్తుందో అంతకంటే ఇంకెక్కువనే వస్తుంది. ఎర్లీ ఏజ్లో ఎన్సీసీలో జాయిన్ అవుతాం కాబట్టి 16, 17, 18 ఇయర్స్ ఏజ్లో జాయిన్ అవుతాం కాబట్టి మంచి డిసిప్లిన్ వస్తుంది లైఫ్లో. ఆ డిసిప్లిన్ అంతా కూడా మనకు లైఫ్ పనిచేస్తుంది, సమాజానికి బాగా ఉపయోగిస్తుంది. ఇది మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా డిసిప్లిన్గా ఉంచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి పిల్లలందరికీ కూడా ఎన్సీసీ కంపల్సరీ ఎన్సీసీలో జాయిన్ కావాలి, ఆ ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా
ముగిస్తాం. జై హింద్. ఈ యొక్క అడాప్టింగ్ చేసుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ రాయంచ ప్రభాకర్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఎందుకంటే వారు 11:20కి వచ్చారు. వారు పాఠశాల మీద చాలా ప్రేమ ఈ విధంగా పిల్లల మీద ఉంది కాబట్టి సభా వేదిక పైన ఉన్న ముఖ్య అతిథి డిఎస్పి గారు, పిల్లలు అందరికీ ఆశీర్వచనం తెలియజేస్తూ ఒక మాట వచ్చింది అంటే దాని లో వాయిస్ అయింది. నేను డిజేబుల్డ్ యాక్చువల్గా. అయితే సార్ చెప్పినట్టు దేశభక్తి పెంచుకుంటే అన్నీ పెరుగుతాయి. దేశభక్తి అనేది పెంచుకున్న నాడు మీరందరూ బాగుపడతారు అని సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే మనకు ఉద్యోగాలను పెంచాము. అయితే ఇటువంటి తెలుసుకోవాలని మన కుతూహలంతో ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూళ్ళలో లేవు. ఒక చదువు 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 అంటారు తప్ప డబ్బులు తీసుకుంటారు చెప్తారు అంతే. అయితే మన దగ్గర అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అందరూ మొత్తం వెల్వర్స్డ్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర మీరు చక్కగా నేర్చుకొని ఇవాళ పిల్లల అంటే బీద పిల్లలని ధనికులని కాకుండా అందరి లోపల మార్పు వచ్చింది. తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్కి రావాలని వల్ల మీ కొరకు అంత పెద్ద గార్డెన్ డెవలప్ చేసాం. సుమారు 60-70 రూపాయలు అంత గార్డెన్ మీ కొరకే మీ అందరి కొరకే డెవలప్ చేస్తాం. అలాంటి దృష్టిలో పెట్టుకొని మీరు గవర్నమెంట్ స్కూల్కి రావాలని కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.